వాళ్ళ భార్య చనిపోయింది. దారి రామచంద్రనా రూరల్ మండల్ మీదే కదా ఏ రవి రా क्या रसूल कब आया రెహానా वली साहब रोड में असलम भाषा टी कविता ఒకసారి మీతో మాట్లాడి ఆ విషయాన్ని కన్వర్ట్ చేసి ఏదైతే కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగిందో అనుకోకుండా అప్రస్తుతమైనటువంటి వ్యక్తులు ఆదుకుందామని పోయినటువంటి వ్యక్తులు మరణించడం అనేది ఇప్పటికి కూడా అందరికి కూడా బాధాకరం. ఇది కాకపోతే ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ ఆ రోజున వారు చనిపోయినటువంటి వ్యక్తులకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది. గతంలోనే ఎవరైతే గాయపడినటువంటి వ్యక్తులు కావచ్చు, తీవ్రంగా గాయపడినటువంటి ఒక వ్యక్తికి కావచ్చు 1 లక్ష రూపాయలు అందజేయడం జరిగింది. గాయపడిన వ్యక్తులకు అందరికీ కూడా 50,000 లెక్కన అందజేయడం జరిగింది. ఈ రోజున మరికొన్ని నిధులు విడుదలైనటువంటి నిధులను కూడా నేనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాను. గతంలో గాయపడ్డ వారికి, తీవ్రంగా గాయపడ్డ వారికి ఆర్థిక సాయం అందజేసినాం. కాకపోతే ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఏదైతే మీరు ఇంకా కొద్దిగా డబ్బుని కేటాయిస్తున్నారో ఆ కేటాయింపు అనేది ఇల్లు కోల్పోయినటువంటి వ్యక్తులకు అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి స్థానిక ప్రజాప్రతినిధిగా నేను తీసుకోవడం జరిగింది. అందుకు స్పందిస్తూ ప్రభుత్వం కూడా ఒక 2-3 రోజులు నిర్ణయం తీసుకొని ఇల్లు కోల్పోయినటువంటి వ్యక్తులకు ఆర్థిక సహాయము అందించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ రోజున మనసున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఎవరికి కష్టం వచ్చినా జీవితం మీద నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండగా ఉంటుందనే నమ్మకాన్ని కలిగించేటువంటి ఈ కార్యక్రమాలు మచ్చుకు ఒక ఉదాహరణ. అయితే ఒక స్వచ్ఛమైన పరిపాలన, ప్రజారంజక పరిపాలన, ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలనే తపంతో పనిచేస్తున్నటువంటి ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలందరికీ కూడా అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రభుత్వం బాధ్యతగా ముందుకు వచ్చి ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు అసూలు వాసినటువంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసినందుకు గాను నియోజకవర్గ ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంబంధిత అధికారులు కూడా దీన్ని త్వరితగతిన పరిష్కరించినందుకు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు, స్థానిక ఆర్డీఓ గారికి కావచ్చు, స్థానిక తహసీల్దార్ గారికి కావచ్చు, ఇతరత్ర రెవెన్యూ సిబ్బందికి కావచ్చు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. ఎప్పుడు కూడా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వెనకడుగు వేయం. చెప్పిన మాట కట్టుబడే నిలబడి మరి ఆ కార్యక్రమాలు అమలు చేస్తాం. అంతేకాకుండా ఇల్లు పోయినటువంటి వాళ్ళకు ఇల్లుకు డబ్బులు ఇచ్చడమే కాదు, వాళ్ళు ఎవరైనా చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పినాం ఒకరికి. దానికి కూడా కట్టుబడి ఉన్నాం. వారు మమ్మల్ని అప్రోచ్ కమ్మని చెప్పేసి కూడా ఈ వేదిక నుంచి వాళ్ళని కోరుతా ఉన్నాను. పర్మనెంట్గా ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా అవుట్సోర్సింగ్ రీతి అయినా కూడా వాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. ఎక్కడ కూడా ఆ కుటుంబాలు రోడ్డును పడకుండా కాపాడుకునే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధిగా నా మీద, రాష్ట్రంలో కొలువు తీరినటువంటి కూటమి ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంది. అందుకు అనుగుణంగానే
మా కార్యాచరణ కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జరిగినటువంటి సంఘటనని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినటువంటి మీడియా సంస్థలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఈ రోజున వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపున మళ్ళీ చెప్తున్నాం, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండదండగా నిలబడేటువంటి ప్రభుత్వం అని మరొకసారి వాళ్ళకి తెలియజేస్తూ వారి కుటుంబాలకు మంచి జరగాలని చెప్పేసి కూడా భగవంతుని ప్రార్థిస్తూ ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ.